నమస్తే బ్రో. నమస్తే అన్న. సో హరిహర వీరమల్లు ఎట్టగారికి షూటింగ్ అయితే పవన్ కళ్యాణ్ గారి పోర్షన్ కంప్లీట్ అయింది. సో మే 30కి రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు. అయితే అదే రోజు విజయ్ దేవరకొండ గారు కింగ్డమ్ కూడా ప్లాన్ చేసుకున్నారు అనమాట. సో ఇప్పుడు ఇది వస్తే అది తప్పుకునే ఛాన్స్ ఏమైనా ఉందా? వాళ్ళు కంటెంట్ నమ్ముకునే పోటీగా వస్తారా? ఖచ్చితంగా అయితే పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే గట్టిగానే ఉంటాయి అన్న. ఎందుకంటే ఫస్ట్ ఫిలిం ఇండస్ట్రీ దెబ్బతింటుంది కలెక్షన్ పరంగాని. ఎందుకంటే రెండు పెద్ద స్థాయి బ్యానర్స్, రెండు పెద్ద ఫ్యాన్ బేస్ ఉండే హీరోసే కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారిది వస్తే బాగుంటుందని నా ఫీలింగ్. మన విజయ్ దేవరకొండ ఇంకొక 2 వీక్స్ అట్లా పోస్ట్ పోన్ చేసుకుంటే కొంచెం. ఆ 2 వీక్స్ అయిపోతే స్కూల్ కాలేజీలో హాలిడేస్ అయిపోతాయి, మళ్ళీ ఎవరి కాళ్ళు బిజీ అయిపోతారని చెప్పి 2 వీక్స్కి ఏం ప్రాబ్లం ఉండదు అన్న. అప్పుడప్పుడే స్కూల్స్ ఓపెన్ కదా. ఆ 2 వీక్స్ 1 వీక్ ఉన్నా చాలు. అట్లా గ్యాప్ పీరియడ్ ఉంటే కొంచెం చూసే ప్రేక్షకులకైనా సరే, డబ్బు కొంచెం మంది మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అమౌంట్ దగ్గర చూసుకుంటారు కాబట్టి ఒక 1 వీక్ అట్లా పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే హరిహర వీరమల్లు ఇప్పుడుది కాదు, ఎప్పుడో మనకు 1.5 year కిందట ఒక గ్లిమ్స్ వదిలిండు. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారిది చూడాలని ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు కాబట్టి అదే ఫస్ట్ వస్తే బాగుంటుందని నా కోరిక. అవును. సో కలెక్షన్ అన్న తెలుగు స్టేట్స్, 2 తెలుగు స్టేట్స్లో మాత్రం అరాచకమైన కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న. తెలుగు స్టేట్స్ పర్లేదు, ఇప్పుడు హిందీలో కూడా బయట రాష్ట్రాల్లో కూడా పాన్ ఇండియా రిలీజ్ చేస్తే గట్టిగా వచ్చే అవకాశం ఉంది అన్న. ఈ సినిమా జస్ట్ నన్ను అడిగితే ఒక టీజర్లా వదిలిన పాన్ ఇండియాకి, ఓజీకి మాత్రం శవాలు లేస్తాయి అన్న. ఆల్ ఓవర్ మన కంట్రీలో ఏ భాషలో రిలీజ్ అయినా సరే ఓజీకి మాత్రం తగలబడిపోతుంది థియేటర్స్ అయితే.